ఈరోజు అర్థశాస్త్ర నిర్వచనాలు లేదా డెఫినిషన్స్ ఆఫ్ ఎకనామిక్స్ గురించి తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తే ప్రజలు వ్యవసాయము, వ్యాపారము, వాణిజ్యం, పరిశ్రమలు లాంటి విభిన్న కార్యకలాపాలలో నిమగ్నమై ఉండడం గమనించవచ్చు. ఈ కార్యకలాపాల వెనుక ఉన్న ఉద్దేశం ద్రవ్య సంపాదించి తన కోరికలను తీర్చుకోవడమే. ద్రవ్యం సంపాదించడం కోసం చేసే కార్యకలాపాలను ఆర్థిక కార్యకలాపాలు అంటారు. ఈ ఆర్థిక కార్యకలాపాలే అర్థశాస్త్ర అధ్యయన అంశాలు. అర్థశాస్త్రం ఒక సామాజిక శాస్త్రం. వ్యక్తులు, సంస్థలు, వస్తు సేవల ఉత్పత్తి, పంపిణీ, వినియోగం లాంటి కార్యకలాపాలలోనూ ఏ విధమైన నిమగ్నం ఉంటారో అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. మానవుడు పరిమితమైన వనరులతో అపరిమితమైన కోరికలను తీర్చుకోవడంలో నిరంతరం కొనసాగించే ప్రయత్నాలను ఒక క్రమ పద్ధతిలో అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. అర్థశాస్త్రం, ఆర్థిక వ్యవస్థ అనే రెండు పదాలు గ్రీకు పదాలైన ఒకియాస్, నామన్ అనే పదాల నుండి ఉద్భవించింది. ఒకియాస్ అనగా ఒక ఇల్లు, నామిన్ అనే నిర్వహణ. దాని అర్థం ఆర్థిక వ్యవస్థలో గృహ యాజమాన్యం అనే అత్యంత ప్రాముఖ్యమైన అంశాన్ని సూచించే గృహ నిర్వహణ. 1776లో ఆడమ్ స్మిత్ ప్రచురించిన రాజ్యాల సంపద, స్వభావము, కారకాలు పరిశీలన అనే గ్రంథంలో అర్థశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంతో వెలుగులోకి వచ్చింది. పరిమిత వనరులతో అపరిమిత కోరికలను తీర్చుకోవడం సాధ్యం కానందువల్ల కోరికలను ఎంపిక చేసుకొని ఒక విధానాన్ని నిర్ణయించుకోవాలి. ఈ విధంగా సమాజం ఎంపిక అనే సమస్యను ఎదుర్కొంటుంది. అపరిమిత కోరికలలో కోర్పు తీర్చుకోగలిగిన వాటిని ఎంపిక చేసుకోవడం, వనరులు పరిమితంగా ఉండటం వల్ల వాటిని వివిధ రకాలుగా ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయంలో తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్ట సంతృప్తి పొందే విధంగా వనరులు ఏ విధంగా కేటాయించాలనేది ముఖ్యమైన ఆర్థిక సమస్య. అర్థశాస్త్రం అంటే ఏమిటి అనే విషయం మీద అర్థశాస్త్రం స్వభావం, పరిధి, సంబంధం కలిగి ఉంటాయి. ఇది సంపద లేదా మానవ ప్రవర్తన లేదా పరిమిత వనరుల సమస్య. అర్థశాస్త్ర పరిధి చాలా విస్తృతమైంది. ఇందులో అర్థశాస్త్ర విషయం, అర్థశాస్త్రం శాస్త్రమా, కళ మరియు అర్థశాస్త్రం నిశ్చయాత్మకమా, పాజిటివ్, నిర్ణయాత్మకమా, నార్మేటివ్ అనే అంశాలు ఇమిడి ఉన్నాయి. అర్థశాస్త్ర నిర్వచనాలు పరిశీలిస్తే అర్థశాస్త్ర స్వభావం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అర్థశాస్త్ర నిర్వచనాలు. అర్థశాస్త్ర నిర్వచనాలు: 1. ఆడమ్ స్మిత్ అతని అనుచరులు ఇచ్చిన సంపద నిర్వచనం, వెల్త్ డెఫినిషన్. 2. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఆయన అనుచరులైన నవ్య సాంప్రదాయవాదులు ప్రతిపాదించిన సంక్షేమ నిర్వచనం, వెల్ఫేర్ డెఫినిషన్. రాబిన్స్ సూచించిన కొరత నిర్వచనము, స్కేర్సిటీ డెఫినిషన్. ఆధునిక అర్థశాస్త్రవేత్త అయిన సాముల్సన్ అతని అనుచరులు ప్రతిపాదించిన ఆధునిక దృక్పథం లేదా గ్రోత్ డెఫినిషన్. 1. సంపద నిర్వచనం. ఆడమ్ స్మిత్ అర్థశాస్త్రాన్ని సంపదకు సంబంధించిన శాస్త్రంగా భావించాడు. వాస్తవానికి 1776లో అతడు ప్రచురించిన దేశాల సంపద, స్వభావము, కారణాలు శోధించే శాస్త్రం, అన్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో ఆయన సంపదకి ఇచ్చిన ప్రాముఖ్యత స్పష్టంగా తెలుస్తుంది. ఆడమ్ స్మిత్ అనుచరుడు సుప్రసిద్ధ ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు అయిన జేబిసే కూడా సంపదకు సంబంధించిన సూత్రాల అధ్యయనం చేసే శాస్త్రంగా అర్థశాస్త్రాన్ని పరిగణించడం జరిగింది. మరో ఆంగ్ల శాస్త్రవేత్త జేఎస్ మిల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అర్థశాస్త్రానికి ఒక నిర్దిష్టమైన నిర్వచనం కోసం ప్రయత్నించడం వృధా ప్రయాస అవుతుందని అభిప్రాయం వ్యక్తం పరిచిన ప్రముఖులు లేకపోలేదు. అలాంటి వారిలో పారెటో, మిర్దాల్ ప్రముఖులు. అయినా ఒక శాస్త్రానికి ఒక నిర్దిష్టమైన నిర్వచనం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతూ వచ్చింది. ఆడమ్ స్మిత్ తన గ్రంథంలో అర్థశాస్త్రం అంటే ఏమిటో వివరించడానికి ప్రయత్నించాడు. ఈ శాస్త్రాన్ని సంపదను ఆర్జించడానికి సంబంధించిన శాస్త్రంగా నిర్వచించాడు.
సంపదను ఆర్జించడం ఇటు ప్రజలకు అటు పాలకులకు ప్రయోజనం చేకూర్చడమే కాక సర్వజనులకు శ్రేయోదాయకమని స్పష్టంగా పేర్కొన్నాడు. అంటే సంపదను పోగు చేయడమే మానవ ప్రధాన ధ్యేయమని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 18వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న సహజ న్యాయాన్ని ఆడమ్ స్మిత్ ఆర్థిక విషయాలకు కూడా అన్వయించి పరిశీలించాడు. ప్రతి వ్యక్తికి తన స్వప్రయోజనం కోసం పాటుపడే అవకాశం, స్వేచ్ఛ లభిస్తే జనబాహుళ్యానికి శ్రేయోదాయకమైన ఆర్థిక వ్యవస్థ సహజంగానే ఏర్పడుతుందని, అందులో ప్రతి వ్యక్తి శ్రేయస్సు పరిరక్షితం అవుతుందని భావించాడు. ప్రత్యేక హక్కులు, వ్యక్తి స్వాతంత్రాలను కట్టడి చేసే విధానాలు వ్యక్తి స్వేచ్ఛ ప్రవర్తనకు ఆటంకం అవుతాయని అతని అభిప్రాయం గుర్తించవచ్చు. అంటే దేశ సంపద మానవులు సహజ గుణాలలో ఒకటైన ఉత్పాదత, ఉదాత్తత, స్వార్థాభిలాష పైన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆధారపడి ఉంటుందని స్మిత్ భావించాడు. అందువలనే ప్రజల జీవన వ్యాపారంలో ప్రభుత్వం జోక్యం తగదని అభిప్రాయంగా పేర్కొనవచ్చు. సామాజికులకు సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఆర్థికాభివృద్ధికి అవసరమైన ఊతం లభిస్తుందని, వాస్తవానికి ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ఒక అగోచర హస్తం, ఇన్విజిబుల్ హ్యాండ్, స్మిత్ గట్టిగా నమ్మాడు. మొట్టమొదటిసారి అర్థశాస్త్ర నిర్వచనం ఇచ్చిన ఆడమ్ స్మిత్ ను అర్థశాస్త్ర పితామహుడుగా పేర్కొంటారు. ఇంగ్లాండ్లోని స్కాట్లాండ్కు చెందిన ఆడమ్ స్మిత్ ఇతను దేశాల సంపద, స్వభావము, కారణాల విచారం అనే గ్రంథంలో సంపద సృష్టించడానికి, దాని పెరుగుదలకు గల కారణాలు అన్వేషిస్తుందని పేర్కొన్నాడు. ఆడమ్ స్మిత్ అర్థశాస్త్రం సంపద అధ్యయనానికి సంబంధించింది. జేబీసే అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త కూడా సంపదను గురించి పరిశీలించేది అర్థశాస్త్రం అని పేర్కొన్నాడు. మరొక అర్థశాస్త్రవేత్త వాకరు కూడా సంపదతో ముడిపడి జ్ఞానమే అర్థశాస్త్రమని నిర్వచించాడు. సంపద నిర్వచనంలో ప్రధాన అంశాలు: 1. అర్థశాస్త్రం సంపదకు సంబంధించింది. 2. సంపద అంటే భౌతిక వస్తువులు. 3. సంపదను పెంపొందించుకునే మార్గాలు వ్యక్తులు, దేశాలకు వర్తిస్తాయి. 4. ఆర్థిక కార్యకలాపాలలో మానవుడు స్వప్రయోజనం కోసం పాటుపడతాడు. సంపద నిర్వచనంపై విమర్శలు. ఆడమ్ స్మిత్, అతని అనుచరులు సంపదను సంకుచిత దృష్టిలో పరిశీలించారనే విమర్శ తల ఎత్తింది. 1. సంపదకు కేంద్రస్థానం ఇవ్వడం ఉచితం కాదు. సంపద ధ్యేయం మానవ శ్రేయస్సుకు పెంపొందించడమే, కానీ శ్రేయస్సు అంశాలు ఇందులో కనబడవు. 2. కార్లెల్, రస్కిన్ వంటి ప్రముఖులు దీని సంపదనే ధనలక్ష్మి పూజగా వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే దీనికి నిరాశపూరిత శాస్త్రం అనే పేరొచ్చింది. 3. స్వప్రయోజన భావన స్వార్థపూరితమైందనే అర్థాన్ని ఇస్తుంది. 4. భౌతిక వస్తువులు కానివి అర్థశాస్త్రం పరిధిలోకి రావు. ఉదాహరణ వైద్య సేవలు. 5. పంపిణీకి సంబంధించిన విషయాలు మరుగున పడ్డాయి. వాల్రస్ అనే జర్మన్ ఆర్థికవేత్త తన ఎలిమెంట్స్ ఆఫ్ ప్యూర్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో ఆడమ్ స్మిత్ ప్రతిపాదించిన నిర్వచనాన్ని లోతుగా పరిశీలించి ఆ నిర్వచనంలో లోపభూయిష్టం, అశాస్త్రీయం, అసంపూర్ణమని తీవ్రంగా విమర్శించాడు. 19వ శతాబ్దం మేధావులైన కార్లెల్, రస్కిన్, డికెన్స్ మొదలైన వారు అర్థశాస్త్రం ఒక నిరాశపూరిత శాస్త్రం అని వర్ణించారు. దీన్ని కార్లెల్ గాస్పెల్ ఆఫ్ మామన్ గా పేర్కొన్నాడు. సంపద నిర్వచనం భౌతిక సంపదకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అభౌతిక సంపదను విస్మరించడం వల్ల ఈ శాస్త్రం పైన, సంపద నిర్వచనం పైన అనేక విమర్శలకు గురైంది. నవి సాంప్రదాయవాదులు సంపద నిర్వచనాన్ని విమర్శించి శ్రేయస్సు నిర్వచనాన్ని పేర్కోవడం జరిగింది. శ్రేయస్సు నిర్వచనం, వెల్ఫేర్ డెఫినేషన్. నవీ సాంప్రదాయవాదుల్లో అగ్రగణ్యుడైన ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇతర సామాజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం ఒక సముచిత స్థానం కల్పించాడని చెప్పవచ్చు.
మార్షల్ మానవుడు అతని సంక్షేమంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి పరిశీలించాడు. మార్షల్ ప్రతిపాదించిన అర్థశాస్త్ర నిర్వచనం ఇలా ఉంటుంది. అర్థశాస్త్రం ఒకవైపు సంపదను గురించి చర్చ, అంతకంటే ముఖ్యంగా మరోవైపు మానవుని గురించి పరిశీలనలో ఒక భాగం. అంతేకాకుండా అర్థశాస్త్రం మానవుని దైనందిన జీవనాన్ని గురించి పరిశీలించే శాస్త్రమని, మానవ శ్రేయస్సుకు కారణభూతమైన భౌతిక సాధనాల ఆర్జన, వినియోగంతో సంబంధం ఉన్న వ్యక్తిగత సామాజిక కార్యకలాపాల అధ్యయనం అని కూడా మార్షల్ వర్ణించాడు. దీన్ని బట్టి చూస్తే మార్షల్ మానవునికి ప్రథమ స్థానం, సంపదకు ద్వితీయ స్థానం ఇచ్చాడనేది స్పష్టమవుతుంది. సామాజిక జీవితంలోని ఆర్థిక లక్షణాలకు, కార్యకలాపాలను గురించి వివరించే శాస్త్రమే అర్థశాస్త్రమని, మానవ శ్రేయస్సుకు తోడ్పడే కార్యకలాపాల అధ్యయనమే అర్థశాస్త్రమని, సంపద మానవ శ్రేయస్సును తోడ్పడే సాధనం మాత్రమేనని మార్షల్ భావించాడు. ఇతనితో పాటు మరికొందరు కూడా శ్రేయస్ పరిభాషలోనే అర్థశాస్త్రాన్ని నిర్వచించారు. ఎడ్విన్ కానన్ మానవుని భౌతిక శ్రేయస్సుకు ఆధారాలైన విషయాలను పరిశీలన అర్థశాస్త్ర ఉద్దేశమని, అంటే విలియం బెవర్జ్డ్ మానవ భౌతిక అవసరాలను తీర్చుకోవడానికి సహకరించే సామాన్య పద్ధతుల అధ్యయనమే అని నిర్వచించాడు. పిగు ఆర్థికవేత్త కూడా శ్రేయస్ దృష్టితోనే అర్థశాస్త్ర పరిశీలన సాగించాడు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యమనే కొలవగల శ్రేయస్ అంతా అర్థశాస్త్ర పరిశీలనలోకే వస్తుందని పేర్కొన్నాడు. మార్షల్, పిగు మొదలైన సంక్షేమవాదులు అర్థశాస్త్రాన్ని ప్రతిపాదించిన నిర్వచనం కూడా తీవ్రంగా విమర్శలకు నుంచి తప్పించుకోలేదు. ఆల్ఫ్రెడ్ మార్షల్ తన గ్రంథంలో 1890లో ప్రచురించిన అర్థశాస్త్ర సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రంథంలో శ్రేయస్ నిర్వచనాన్ని పేర్కోవడం జరిగింది. శ్రేయస్ నిర్వచనంలో ప్రధాన అంశాలు: అర్థశాస్త్రం సాధారణ మానవ వ్యాపార జీవితాన్ని అధ్యయనం చేస్తుంది. ఆర్థిక చర్యలు ధ్యేయం సంపద కాదు, మానవ శ్రేయస్సును పెంపొందించడానికి సంపద దోహదం చేస్తుంది. 3. ఏకాకిగా కాకుండా సంఘంలో ఒక సభ్యునిగా మానవుని అధ్యయనాన్ని అర్థశాస్త్రం చేపడుతుంది. 4. మానవుడు సంపదను పూజించే ఆర్థిక వ్యక్తిగా కాకుండా మానవ విలువలు గల వాస్తవ వ్యక్తిగా పరిగణించబడుతుంది. 5. మానవ శ్రేయస్సుకు సంబంధించిన భౌతిక అంశాలే అర్థశాస్త్ర పరిధిలోకి వస్తాయి. భౌతికం కాని వాటికి ఇక్కడ స్థానం లేదు. ఉదాహరణ మతం. శ్రేయస్ నిర్వచనంపై విమర్శలు. శ్రేయస్ నిర్వచనం కూడా అనేక విమర్శలకు గురైంది. ఇందులో ముఖ్యమైన విమర్శలు పేర్కొందాం. 1. మానవ శ్రేయకు సంబంధించిన భౌతిక వస్తువుల సాధన, వినియోగం మాత్రమే నిర్వచనంలో ప్రస్తావించడమైంది. అభౌతికమైనవి, విద్య సేవలు ఈ నిర్వచనం పరిధిలోకి రావు. కానీ ఇలాంటివి మానవ భౌతిక శ్రేయస్సుకు ఎంతో అవసరం కనుక ఈ నిర్వచనం అసంపూర్ణమైనది. 2. భౌతిక వస్తువులు వినియోగం శ్రేయస్సును పెంచేదిగా ఉండడం అవసరం లేదు. ఉదాహరణ సిగరెట్లు, మత్తు పదార్థాలు. ఆర్థిక వ్యవస్థలో మానవ శ్రేయస్సును పెంచేవి, నశింపజేసేవి కూడా ఉంటాయి. మార్షల్ నిర్వచనంలో మానవ శ్రేయస్సును నశింపజేసే వస్తువులు ప్రస్తావన లేదు. 3. శ్రేయస్సు అనే భావన మనసుకు సంబంధించింది. వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి, స్థలాన్ని బట్టి ఇది మారే అవకాశం ఉంటుంది. దీన్ని మదించడం చాలా కష్టం కనుక అర్థశాస్త్రాన్ని శ్రేయస్సు భావంతో ముడిపట్టరాదు. 4. అర్థశాస్త్రం ధ్యేయాల మధ్య తటస్థ వైఖరి అనుసరించాలి. ఏది మంచిదో ఏది చెడ్డదో తేల్చవలసింది అర్థశాస్త్రం కాదు, నీతి శాస్త్రం. 3. కొత్త నిర్వచనం. 1932లో రాబిన్స్ తన నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్ అనే గ్రంథంలో అర్థశాస్త్ర స్వభావం, పరిధులకు సంబంధించిన చర్చలో ఒక కొత్త మలుపు కనిపిస్తుంది. పూర్వ ప్రచారంలో ఉన్న నవి సాంప్రదాయవాదుల నిర్వచనంలోనికి అసంగతాలు ప్రస్ఫుటం చేయడంతో రాబిన్స్ ఒక నూతన అధ్యయనాన్ని ప్రారంభించినట్లయింది. అదే ఇతడు ప్రతిపాదించిన కొత్త నిర్వచనం. పై రచనతో అంతవరకు ప్రచారంలో ఉన్న మార్షల్ నిర్వచనం పట్ల ఉన్న ఆదరణ సన్నగిల్లి సాగింది. రాబిన్స్ అర్థశాస్త్రానికి ఇచ్చిన నిర్వచనాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
మానవుని కోరికలకు, ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమితి సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం. ఈ నిర్వచనంలో ఈ ప్రధాన అంశాలు ఉన్నాయి. 1. మానవుల కోరికలు అనంతం. 2. కోరికలను తీర్చగల సాధనాలు పరిమితం. 3. సాధనాలు పరిమితమైనవే గాని ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నటువంటివి. రాబిన్సన్ నిర్వచనంలో కొన్ని మౌలిక ప్రతిపాదనలు ఉన్నాయి. 1. లక్ష్యాలంటే కోరికలు అంతులేనివి. ఒక కోరికను సంతృప్తి పరిస్తే మరొకటి జనిస్తుంది. కొన్ని కోరికలు బలహీనమైనవి, మరికొన్ని బలమైనవి. కొన్ని కోరికలు అత్యవసరమైనవి, మరికొన్ని సాధారణమైనవి. ప్రజలు పేదవాడైనా ధనికుడైనా వాంఛలు పెరుగుతూ ఉంటాయి. ఎడతెరపన లేకుండా ఎల్లప్పుడూ పెరిగే వాంఛల కారణంగా వనరుల కొరత ఏర్పడుతుంది. 2. కోరికలతో పోలిస్తే వనరులు ఎప్పుడూ పరిమితమే. వనరులు అనేక రకాలు. సహజ మానవ మూలధన వనరులే కాక అన్ని వస్తువులు కాలం వనరుల జాబితాలో చేరుతాయి. ధర కొరతకు పరీక్ష. ప్రకృతి ప్రసాదించిన గాలి లాంటి వనరులు కోరికలతో పోలిస్తే సమృద్ధిగా లభించడం వల్ల వాటికి ధర పలకదు. అందువల్ల వాటి స్వేచ్ఛా వస్తువులుగా పరిగణిస్తారు. ఇవి ఆర్థిక వస్తువులు కావు. 3. వనరులకు అనేక ప్రత్యామ్నాయ వినియోగాలు ఉంటాయి. ఉదాహరణ బొగ్గును పరిశీలిద్దాం. ఉక్కును ఉత్పత్తి చేయడంలోనూ బొగ్గు ఇంధనంగా తోడ్పడుతుంది. విద్యుత్ ఉత్పత్తిలోనూ, రైల్వేలు ఓడలు నడపడంలోనూ, ఆహారాన్ని వండడంలోనూ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉక్కు కూడా బ్రిడ్జిలు, రైల్వే నిర్మాణంలోనూ, వైమానిక యంత్రాలు, గృహ నిర్మాణంలోనూ, అనేక ఇతర కార్యకలాపాలలోనూ వినియోగపడుతుంది. బొగ్గు, ఉక్కు లాంటివి పైన పేర్కొన్న రంగాలలో హెచ్చు పరిమాణంలోనూ వాడితే ఇతర రంగాల వినియోగానికి వాటి పరిమాణం తగ్గుతుంది. అంతులేని కోరికలతో పోలిస్తే వనరుల కొరతగా ఏర్పడుతుంది. కనుక వాటిని ప్రత్యామ్నాయ వినియోగంలో ఎలా ఉపయోగించాలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాబిన్స్ నిర్వచన ప్రముఖ అంశాలు. 1. కోరికలతో పోలిస్తే వనరుల కొరతను వ్యక్తులు, సమాజం ఎదుర్కొంటాయి. అందువల్ల వివిధ ప్రత్యామ్నాయ వినియోగాల మధ్య వనరుల ఎంపిక సమస్యను అన్ని ఆర్థిక యూనిట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్లే అర్థశాస్త్రం కొత్త శాస్త్రమైంది. సామాజిక శాస్త్రం కంటే దీన్ని ప్రవర్తనావళి శాస్త్రం అని పేర్కొనవచ్చు. 2. రాబిన్స్ దృష్టిలో అర్థశాస్త్రం మానవ కోరికలను తీర్చే భౌతిక, అభౌతికేతర వనరుల అధ్యయనం చేస్తుంది. వనరుల వినియోగం శ్రేయస్సుకు దోహదం చేయవచ్చు లేదా హానికరం కావచ్చు. కనుక ధ్యేయాల మధ్య అర్థశాస్త్రం తటస్థంగా ఉంటుంది. ధ్యేయాలు ఉన్నతమైనవి కావచ్చు లేదా నీచమైనవి కావచ్చు. 3. అర్థశాస్త్రం ప్రతిపాదితాత్మక శాస్త్రం. విలువకు సంబంధించిన తీర్పులకు ఇందులో స్థానం లేదు. రాబిన్స్ నిర్వచనంలో విమర్శలు. 1. విమర్శల దృష్టిలో అర్థశాస్త్రం ధ్యేయాల మధ్య తటస్థంగా ఉండదు. అర్థశాస్త్రానికి సాంఘిక ప్రయోజనం ఉంటుంది. 2. రాబిన్స్ దృష్టిలో లక్ష్యాల మధ్య వనరుల ఎంపికలో మానవ ప్రవర్తన అధ్యయనం చేయడం అర్థశాస్త్రం కర్తవ్యం. అయితే విమర్శకుల దృష్టిలో ఇది మానవ శాస్త్రం కంటే సామాజిక శాస్త్రంగానే పరిగణించాలి. రాబిన్స్ రూపొందించిన నిర్వచనం అసంపూర్ణమైనది. ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంశాలు ఇందులో పొందుపరచలేదు. ఆర్థిక వృద్ధికి దోహదం చేసే కారకాలను వివరించడం అర్థశాస్త్రం కర్తవ్యం. రాబిన్స్ వీటిని జోలికి పోకుండా ఉన్న ఉత్పత్తి కారకాల వినియోగాన్ని కేటాయింపును వివరించాడు. ఆర్థిక వృద్ధి సిద్ధాంతం వనరుల పరిమాణాన్ని, నాణ్యతను పెంచే మార్గాలను సూచిస్తుంది. 4. రాబిన్స్ దృష్టిలో రాబిన్స్ నిర్వచనం 1930 దశకంలో సంభవించిన ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితుల్లో ఏర్పడే అనైచ్ఛిక నిరుద్యోగపు వివరించడంలో విఫలమైంది. మరోలా చెప్పాలంటే ఈ నిర్వచనం వ్యర్థ అర్థశాస్త్రాన్ని వివరించదు, కొరత నిర్వచనాన్ని మాత్రమే విపులీకరిస్తుంది. చార్లెస్ ఎల్ షుల్జ్ దృష్టిలో రాబిన్స్ నిర్వచనము తప్పుదారి సూచిస్తుంది. ఎందుకంటే ఆధునిక అర్థశాస్త్రం 2 ప్రధానమైన అంశాలైన ఆర్థిక వృద్ధి, ఆర్థిక అస్థిరత్వాలను ఈ నిర్వచనం పూర్తిగా
ప్రతిబింబించదు. 4. ఆధునిక నిర్వచనం లేదా వృద్ధి నిర్వచనం. అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన ఆధునిక అర్థశాస్త్రం ప్రధానంగా దృష్టి సారించింది. ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులు, స్థాయిలు ఒకే రకంగా లేవు. అభివృద్ధి చెందుతున్న వ్యవస్థలు, ఈనాటి వాస్తవాలు, ఈనాటి ఆర్థికవేత్తలు పరిష్కరించవలసిన ప్రధాన సమస్యలు, ఆర్థిక వృద్ధి, నిరుద్యోగ సమస్య, ప్రణాళికాబద్ధ ప్రగతి వంటివి అని చెప్పవచ్చు. సమకాలీన పరిస్థితుల దృష్ట్యా సామ్యుల్సన్ అర్థశాస్త్రాన్ని అభివృద్ధి, వృద్ధికి సంబంధించిన శాస్త్రంగా పరిగణించడం జరిగింది. ఆయన అర్థశాస్త్రాన్ని ఇచ్చిన నిర్వచనం స్థూలంగా ఇలా ఉంటుంది: అర్థశాస్త్రం ప్రజలు, సమాజం ద్రవ్యాన్ని ఉపయోగించో లేదా ఉపయోగించకుండానో, ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత ఉత్పాదక వనరులను ఏ విధంగా ఎంపిక చేసుకొని వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడానికి నిర్ణయిస్తారో, వివిధ వ్యక్తులు, సమూహాలు వినియోగం కోసం వాటిని ఏ విధంగా పంపిణీ చేస్తారో మొదలైన అంశాలను అధ్యయనం చేస్తుంది. వనరుల కేటాయింపును మెరుగుపరచడానికి అయ్యే వ్యయాలను, తద్వారా లభించే ఆదాయాలను విశ్లేషిస్తుంది. సామ్యుల్సన్ నిర్వచనం: వర్తమాన, భవిష్యత్తు వినియోగానికి గాను ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులను ద్రవ్యాన్ని ఉపయోగించి గాని ఉపయోగించకుండా గాని వివిధ వస్తువులను ఉత్పత్తి చేసి పంపిణీ చేయడంలో మానవుడు, సమాజం ఏ విధంగా ఎంపిక చేస్తారో అధ్యయనం చేసేదే అర్థశాస్త్రం. సామ్యుల్సన్ నిర్వచనంలో ముఖ్యాంశాలు: 1. రాబిన్స్ నిర్వచనంలా ఈ నిర్వచనం కూడా వనరుల పరిమితంగా ఉండడమే కాకుండా వివిధ రకాల ఉపయోగాలు కలిగి ఉంటాయని తెలుపుతుంది. 2. వర్తమాన, భవిష్యత్తు వినియోగం, ఉత్పత్తి, పంపిణీలను గురించి వివరిస్తుంది. అందువల్ల ఇది చలన స్వభావాన్ని కలిగి ఉంటుంది. 3. చలన వ్యవస్థలో ఎంపిక సమస్యను గురించి ఈ నిర్వచనం చర్చిస్తుంది. ఈ నిర్వచనం అర్థశాస్త్ర పరిధి విస్తృతపరుస్తుంది. 4. రాబిన్స్ నిర్వచనం కంటే సామ్యుల్సన్ నిర్వచనం మెరుగైంది. ఎందుకంటే వనరుల కొరత అనే అంశం నుంచి ఆదాయము, ఉత్పత్తి, ఉద్యోగతపై ఆర్థిక వృద్ధి లాంటి సమస్య చర్చకు మారింది. జాకబ్ వైనర్ నిర్వచనం. జాకబ్ వైనర్ నిర్వచనాన్ని అర్థశాస్త్రానికి ఇచ్చిన ఆధునిక నిర్వచనంగా పేర్కొనడం జరిగింది. అమెరికా ఆర్థికవేత్త అయిన ఈయన స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యయరేఖల విశ్లేషణలో ప్రసిద్ధి చెందాడు. ఆర్థికవేత్తలు ఏమి చేస్తారో అదే అర్థశాస్త్రం అని జాకబ్ వైనర్ అర్థశాస్త్రం నిర్వచించాడు. లక్షణాలు ఏమైనా వివిధ ఆర్థిక వ్యవస్థలో ఆర్థికవేత్తలు కొన్ని మౌలికమైన సమస్యల గురించి ఆందోళన కలిగి ఉంటారు. 1. ఏ రకమైన వస్తువులను ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి? 2. వస్తువులను ఏ విధంగా ఉత్పత్తి చేయాలి? 3. వస్తువు సేవలను ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి? 4. ఉత్పాదక వనరులను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలి? 5. అందుబాటులో ఉన్న వనరులన్నీ ఉపయోగించబడుతున్నాయా? 6. ఒక కాల వ్యవధిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందా లేదా స్థిరంగా ఉందా? మొదలగు అంశాలు జాకబ్ వైనర్. అందుకే ఆర్థికవేత్తలు ఏమి చేస్తారో అదే అర్థశాస్త్రంగా జాకబ్ వైనర్ నిర్వచించాడు.